పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా డబుల్ కా మిఠా అని చెప్పేసి ఇప్పుడు మాత్రం డబుల్ బొనాన్సా రాబోతుంది. మరి ఓజీ సినిమాలో ఇప్పటి వరకు మనం చూసాం అత్యధికమైనటువంటి వసూళ్లతో ముందుకు దూసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఓజీ సినిమానే. ఒక మైలురాయిని క్రియేట్ చేసింది ఓజీ సినిమా. ఫస్ట్ డే కలెక్షన్సే 154 కోట్ల నుంచి 160 కోట్ల వరకు కొలగొట్టింది. అంటే ఈ విషయంలో మనం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఏ ఒక్క సినిమా కూడా లాంగ్ రన్లో కూడా 100 కోట్లు తెచ్చిపెట్టేటువంటి దాఖలాలు లేవు. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ డేనే ఒక 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిందంటే మరి ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఎంత అద్భుతంగా దూసుకెళ్తుంది. ఇప్పటికీ రిలీజ్ అయ్యి 4-5 రోజులు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా థియేటర్ల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు, అదేవిధంగా క్యూ లైన్ కడుతున్నారు, అదేవిధంగా ఇంకా సినిమాని ఆస్వాదిస్తూ ఉన్నారు. సో మరి అప్పట్లో ఈ సినిమాకి టికెట్ల రేట్లు మరీ విపరీతంగా హైగా పెంచేశారని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అనే వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కేసులు అంటే ఫిర్యాదులు చేశారు. అరే ఈ సినిమాకి ఇంత రేట్లు ఉన్నాయి, మేము అందరూ కూడా చూడలేకపోతున్నాం, చూడాలని మనసులో ఉన్నప్పటికీ రేట్ల విషయంలో అసలు మేము చూడలేకపోతున్నాం, ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి అందరూ కూడా అన్నారు. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గానే టికెట్లను కూడా ఇంకా రేట్లు కూడా తగ్గించేస్తున్నామని చెప్పేసి కూడా అఫీషియల్గానే చెప్పారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేహా శెట్టి చేసినటువంటి స్పెషల్ సాంగ్ అనేది సినిమా నుంచి తీసేయడం జరిగింది. అంటే కొన్ని కారణాలు, సినిమా డ్యూరేషన్ కావచ్చు, ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఆ ఒక సాంగ్ని తీసేశారు. అదేవిధంగా ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ని కూడా తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 4-5 రోజులు దాటిపోయింది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఆ ఒక స్పెషల్ సాంగ్ని కూడా యాడ్ చేయడం కానీ, ఇంకా మిస్ అయినటువంటి ఒక థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ కూడా యాడ్ చేయడం కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా అఫీషియల్గా చెప్పారు. సో ఇంకా ఈ మాట తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా మాకు డబుల్ కా మిఠరా బాబు అని చెప్పేసి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో టికెట్ల రేట్లు తగ్గాయి కాబట్టి చూసిన వాళ్ళు మళ్ళీ చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి వెళ్ళి చూసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మిస్ అయినటువంటి నేహా శెట్టి స్పెషల్ సాంగ్ వస్తుంది, ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇంకేంటి, ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా పండగ అంటే ఈ పండగ రోజులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్వే. ఇప్పటికే 200 కోట్లకు పైగానే ఆల్రెడీ వసూలు వచ్చేసాయి. ఇంకా దూసుకెళ్తుంది సినిమా. ఇంకా మౌత్ టాక్ తోని నార్త్ సైడ్ కూడా ఇప్పుడిప్పుడే తుఫాన్ మొదలైంది కాబట్టి సో అంతటా కూడా ఈ సినిమాని ఇంకా ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. సో మొత్తంగా ఈ యొక్క డబుల్ కా మిఠా న్యూస్ విన్న తర్వాత ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.